ఇది కలికాలం. గాలికి తొడగాల్సిన చెప్పుల్ని షోరూంలో అందంగా అలంకరించి తినాల్సిన కూరగాయల్ని రోడ్ల మీద అమ్మటం ఎంతటి విడ్డూరం. రోడ్ల మీద తమతో నడిపించాల్సిన పెంపుడు కుక్కల్ని వడిలో ఎత్తుకొని మొక్కు పచ్చలారని చిన్నారులను నడిపించడం ఎంత విచిత్రం. శరీరమంతా కనిపించేలా వస్త్రధారణ చేసి ర్యాంపుపై నడుస్తూ అందాలను ప్రదర్శిస్తే అది ఫ్యాషన్. శరీరాన్ని మొత్తం కప్పి ఉంచిన వస్త్రధారణ ఓల్డ్ ట్రెండ్ అనడం ఎంత ఆశ్చర్యం. లైఫ్ సెటిల్మెంట్ పేరిట ఉన్నత చదువులు చదివి విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తూ కనిపెంచిన తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాలలో చేర్పించటం ఎంతటి దయనీయం. ఉమ్మడి కుటుంబాల బంధాల బలాన్ని మరిచి స్వంతంగా వేరే జీవితం గడపాలన్న ఆలోచన రావడం ఎంత ఆశ్చర్యం. ఆకాశంలో అందమైన చంద్రుడిని చూపిస్తూ అన్నం తినిపించిన అమ్మ ఆనందం, నేటి మొబైల్ చూపిస్తూ అన్నం తినిపించే అమ్మ ఆనందంలో తేడా వర్ణించరానిది. నాడు గల్లీ గల్లీలో ఆడే ఆటల సంతోషం నేటి మొబైల్లో ఆడే ఆటల్లో వెతకడం సంభవమా? ఆనాడు తిరగలని తిప్పి కర్రలా ఉంటే నేడు మిక్సీని తిప్పి బెలూన్లా మారుట అనర్థం కాదా? నాటి పుష్టికరమైన ఆహారం వదిలి నేడు అడ్డమైన ఫాస్ట్ ఫుడ్ బిర్యానీలు తిని జీవితాన్ని ముగించుకొనుట ఎంతటి అనర్థం. అందుకే ఇది కలికాలం. మరి మనం అన్నీ తెలిసిన చదువుకున్న మూర్ఖులం కాదా? ఒక్కసారి ఆలోచించండి.